అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ విషయంలో అసలు ఏం జరిగింది? పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలో అసలు ఏముంది? నిజానికి నిన్న అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీటు అతను చెప్పిన విషయాలు ఎంత అబద్ధాలు మాట్లాడినంటే అసలు నిజంగా ఒక పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకునే అల్లు అర్జున్ ఇలా క్యారెక్టర్లెస్ ఫెలోగా ఎంత దారుణంగా అంటే అతను చెప్పిన పూర్తి అబద్ధాలు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పిన పూర్తి పచ్చి అబద్ధాలు. అసలు నేను అనుకునేది అనమాట జనరల్ గా, ఎందుకు అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డికి కోపం ఉందా, లేకపోతే పోలీసులు ఎందుకు ఇంత రియాక్ట్ అవుతురు, అసలు ఏమైంది, అసలు ఎందుకు ఇంతగా వాళ్ళు బాధపడుతున్నారు అని ఈ వీడియో చూసినాక నిజంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు 100% కరెక్ట్. పోలీసులు చేసిన వ్యాఖ్యలు అతనిపై 100% కరెక్ట్. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక బాధ్యతారహితమైన ఒక పౌరుడు, ఒక క్యారెక్టర్లెస్ హీరో. ఎంత దారుణం అంటే అసలు ఈ వీడియో చూసినాక అసలు నేను ఈ అల్లు అర్జున్ పై ఎక్కువ అంటే ప్రజెంట్ గా ఇంత ఇష్యూ నడుస్తున్నా కానీ సరే కొన్ని విషయాలలో మనం ఎంటర్ కావద్దని చెప్పి వీడియో చేయలేదు. కానీ పోలీసులు రిలీజ్ చేసిన వీడియో, ఆ వీడియో రిలీజ్ అయినాక అతను చేసిన బిహేవియరు ఎంత అహంకార పూరితంగా, అతని వల్ల అంటే ఆ సినిమాకు వచ్చిన రేవతి అనే ఆమె కొడుకు శ్రీతేజు ఇద్దరు అలా కోమాలకు వెళ్ళిపోవడం, రేవతి చనిపోవడం, ఆ తర్వాత అల్లు అర్జున్కి ఈ విషయాన్ని పోలీసులు చెప్పినా గానీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో అసలు నాకు ఎవ్వరు అసలు పోలీసులు నా దగ్గరికే రాలేదని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఎంత అబద్ధం అంటే అసలు పోలీసులు రిలీజ్ చేసి వీడియో రిలీజ్ చేసి చాలా మంచి పని చేశారు. అసలు టోటల్ అసలు ఎంత షో ఆఫ్ చేసిందంటే, ఎక్కడ ముషీరాబాదు, ఎక్కడ సంధ్యా థియేటర్, ముషీరాబాద్ నుంచి సంధ్యా థియేటర్ కు ఓపెన్ టాప్ కార్ లో చెయ్యి ఊపుకుంటూ తగ్గేదే లేదనే ఆ సింబల్ ఇచ్చుకుంటూ అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడం వల్ల వేరే థియేటర్ లో ఉన్న సినిమా అభిమానులు మరియు రోడ్డుపై ఉన్న ప్రజలు అందరూ అతన్ని చూడడానికి ఎగబడడం వల్ల ఆ థియేటర్ పై ఎవరైతే టికెట్లు కొనుక్కొని సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా రావడం వల్ల అసలు ఆ థియేటర్ పై ఒత్తిడి పెరిగింది. ఇతను అల్లు అర్జున్ కామ్ గా వచ్చుంటే ఇంత పరిస్థితి ఉండకపోనేమో. ఒకసారి మనం పోలీసులు రిలీజ్ చేసిన వీడియో గురించి ఒకసారి చూద్దాం. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ నుంచి చూద్దాం. మన షో ఆఫ్ స్టార్ అల్లు అర్జున్ స్టాంపెడ్. ఈ వీడియో చూసి తప్పు ఎవరిదో మీరే తేల్చండి. ఇది పోలీసులు రిలీజ్ చేసిన వీడియో. అంటే పోలీసులపై నిజంగా చాలా నమ్మకం ఉంది ఇప్పటికీ తెలంగాణ ప్రజల మీద అనేదానికి ఇదొక ఉదాహరణ. అతను చెప్పిన పచ్చి అబద్ధాలను పోలీసులు తిప్పికొట్టారు. ఈరోజు ఒక ఏసీపీ విష్ణుమూర్తి కూడా అసలు అల్లు అర్జున్ ను ఒక క్యారెక్టర్లెస్ ఫెలోగా, అసలు ఒక మనిషిగా కూడా గౌరవం ఇవ్వద్దనే తీరుగా మాట్లాడారు. ఎందుకు ఇంత మాట్లాడుతున్నారని మనం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఏంటంటే అసలు ఒక క్యారెక్టర్లెస్ హీరో అసలు అంత పెద్ద స్టార్ ఎలా అయింది అనేది మన ప్రజల దౌర్భాగ్యం. ఎందుకంటే మనం చూడడం వల్ల అంత పెద్ద స్టార్ అయ్యిండు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతనికి క్యారెక్టర్ లేదని ఈ విషయం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ పోలీసులు చూడండి, షో ఆఫ్ స్టార్ అల్లు అర్జున్ స్టాంపెడ్. ఈ వీడియో చూసి తప్పు ఎవరిదో తేల్చండి అని చెప్పి జనాలకే వదిలేసారు పోలీసులు. ఈ వీడియో చూసిన తర్వాత మీరే తేల్చండి అసలు తప్పు ఎవరిది అని. ఫస్ట్ సుమారు 9:15 డేట్ వచ్చేసి 4వ తారీఖు 12వ నెల 2024, అంటే 5వ తారీఖు సినిమా రిలీజ్. కానీ ఇది బెనిఫిట్ షో కాబట్టి 4వ తారీఖు నైట్ టైం వచ్చేసి 9:15 గేట్లు మొత్తం క్లోజ్ అయి ఉన్నాయి సంధ్యా థియేటర్ దగ్గర. ఇంకా ఓపెన్ చేయలేదు, అందరూ వెయిట్ చేస్తున్నారు ఓపెన్ థియేటర్ లోపలికి వెళ్దామని. అప్పుడు 9:15 మీరు ఇక్కడ చూస్తే
ఒక కార్ వచ్చింది. ఎవరిదంటే కార్ రావటం కోసం గేటు తీయడంతో ఒక్కసారిగా లోపలికి వచ్చిన జనం తొక్కిసలాట లాంటి పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది, 9:15 సంధ్యా థియేటర్ గేట్ ను ఓపెన్ చేశారు. అప్పటి వరకు క్లోజ్గా ఉండే, అంటే టికెట్లు కొన్న వాళ్ళు అందరూ బయట వెయిట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ 9:15 కోసం వాళ్ళు ఓపెన్ చేసింది ప్రేక్షకుల కోసం కాదు. అక్కడికి వచ్చింది అల్లు అర్జున్ మామ, ఆయన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఆ కార్లో వచ్చింది. జస్ట్ ఓపెన్ చేసారు. ఓపెన్ చేయగానే అసలు యాక్చువల్లీ కార్ కోసం ఓపెన్ చేస్తే అక్కడున్న బయట ప్రేక్షకులు మొత్తం ఒక్కటేసారి లోపలికి వచ్చేసారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎగ్జాక్ట్లీ ఇదే కారు. ఈ కారు ఎవరిదంటే వైట్ ఫార్చునర్ ప్రవేశం 9:15 ఎవరిదంటే అల్లు అర్జున్ కూతురు మరియు అతని మామ, వాళ్ళిద్దరు కలిసి ఈ కార్లో, ఫార్చునర్ కార్లో 9:15 ఎంట్రీ అయ్యారు. ఇతనే చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ మామ, ఈమె అల్లు అర్జున్ కూతురు. సో వీళ్ళిద్దరు 9:15 ఎంట్రీ అయ్యారు. మళ్ళీ ఇమీడియట్ గా ఇంకో కార్లో మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ కార్లో ఏమో అల్లు అర్జున్ మామ, అతని కూతురు, మళ్ళీ ఇమీడియట్ గా బ్లాక్ స్కార్పియోలో అల్లు అర్జున్ కొడుకు. అసలు అర్థం కాదు, ఒకటే కార్లో వస్తే ఏమైంది అంటే కూతురుకు ఒక కారు, కొడుకుకు ఒక కారు. చూడు అంత టైట్ గా ఉన్న పొజిషన్ లో. ఇంకో ఇతను అయాన్, అల్లు అర్జున్ కొడుకు. వీళ్ళు 9:15 ప్రాంతంలో అప్పుడు గేట్లు మొత్తం ఓపెన్ చేయంగానే వీళ్ళంతా బయట ఉన్న ప్రేక్షకులు కూడా ఎంట్రీ కావడం వల్ల అప్పుడే రేవతి కుమారుడు శ్రీతేజ థియేటర్ గేట్ నుండి ప్రవేశం చేశారనమాట. అంటే అదే టైంలో వాళ్ళు కార్లు వెళ్ళగానే రేవతి మరియు ఆమె కొడుకు శ్రీతేజు, అతని భర్త ముగ్గురు కలిసి ఎంట్రీ అయ్యారు థియేటర్లోకి. ఇంకో వాళ్ళ హస్బెండ్. జనం ఎక్కువగా ఉండడం వలన వారు స్ప్లిట్ అయ్యారు. ఇక్కడనే ఏమైందంటే వాళ్ళు ముగ్గురు గేట్ దగ్గర నుంచి ముగ్గురు ఎంట్రీ అయిన ప్రవేశంలో ఎక్కువగా జనం రావడం వల్ల వాళ్ళిద్దరూ స్ప్లిట్ అయిపోయారు. ఒకరు ఒక ప్లేస్కి వెళ్ళారు, ఇంకొకరు ఒక ప్లేస్కి వెళ్ళారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏమైందంటే రేవతి మరియు ఆమె కుమారుడేమో ఒక ప్లేస్కి వచ్చారు, వాళ్ళ హస్బెండ్ ఏమో వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు. అంటే స్ప్లిట్ అయిపోయారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళిద్దరికి తెలియదు. నాకు తెలిసి అప్పుడే ఆమె ఫోన్ చేస్తుంది అనుకుంటా వాళ్ళ హస్బెండ్ కు భయపడుతూ. ఇది అల్లు అర్జున్ రాకముందు మామూలుగా అదుపులో ఉన్న జన సమూహం. ఇది ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్ రాకముందు జరిగిన ఘటన. తర్వాత ఏమైందంటే మన ఈ అబద్ధాల స్టార్ అయిన అల్లు అర్జున్ ఏం చేసిందంటే ముషీరాబాద్ మెట్రో స్టేషన్, అంటే ఇక్కడ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఆర్టీసీ ఎక్స్ రోడ్ వరకు థియేటర్ వరకు కార్ సన్ రూఫ్ నుండి నిలబడి రోడ్ షోలా చేయటం వలన మెట్రో స్టేషన్, స్టీల్ బ్రిడ్జ్, ఇతర థియేటర్స్ నుండి జనం అతని వైపుకు దూసుకువచ్చారు. తన వాహనానికి ముందు వైపున్న జనం సంధ్యా థియేటర్ వైపు కదిలారు. ఇది ఇతను ఏం చేశాడంటే ముషీరాబాద్ నుంచే ఒక రోడ్ షో చేసుకుంటూ కార్లో నిలబడి రూపాయి చెయ్యి ఊపుతూ అతను ముషీరాబాద్ నుంచి సంధ్యా థియేటర్ కు ఒక రోడ్ షోలో వచ్చారు. ఇతను ఏమని చెప్పాడు, నేను అసలు రోడ్ షోనే చేయలేదని చెప్పాడు. అతను అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లా నేను రోడ్ షోనే చేయలేదు, నార్మల్గా వచ్చాను, ప్రేక్షకుల్లాగా సాధారణ ప్రేక్షకుల్లాగా వచ్చాను అని చెప్పాడు. కానీ ఇతను ముషీరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ సంధ్యా థియేటర్ వరకు సుమారు 9:28 అంటే అప్పటికే ఆల్రెడీ థియేటర్ దగ్గర చాలా గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళంలో ఈయన రావడం వల్ల, అల్లు అర్జున్ రావడం వల్ల అది ఇంకా భయానకంగా మారింది. సో ఇది ఎగ్జాక్ట్లీ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద. ముషీరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ఇది పోలీసులు రిలీజ్ చేసిన వీడియో. అతని చూడు, అతను అక్కడ నిలబడి
రూఫ్ పై నిలబడి అందరికీ అభివాదం చేస్తూ అసలు థియేటర్ కు రాని వాళ్ళని కూడా రప్పించే ఒక ప్రయోగం అన్నమాట ఇది. ఇంకా చూడు, ఇది అప్పటికి ఆర్టీసీ ఎక్స్ రోడ్ మొత్తం జనం మొత్తం సందోహం. అంటే ఆల్రెడీ అప్పటికి అల్లు అర్జున్ వస్తున్నాడనే సమాచారం తెలియడంతో ఇతర థియేటర్లో ఉన్న ప్రేక్షకులు, అక్కడ సామాన్యమైన ప్రజలు మరియు థియేటర్ సినిమా చూద్దామని వచ్చిన ప్రేక్షకులు, ఈ ముగ్గురుతో కిక్కిరిసిపోయింది అప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్. ఇక్కడ తర్వాత ఏం చేశారంటే 9:35 కి అల్లు అర్జున్ తన సెక్యూరిటీ సిబ్బందితో అంటే 40 నుంచి 50 మంది థియేటర్ మెయిన్ గేట్ లోకి ప్రవేశించారు. ఇది అంటే అప్పటికే గందరగోళం జరుగుతుంది. ఆ గందరగోళంల మధ్యలోనే అల్లు అర్జున్ కూడా కరెక్ట్ 9:35 40 నుంచి 50 మంది సెక్యూరిటీతో ఆ బౌన్సర్లతో థియేటర్ లోకి ప్రవేశించాడనమాట. చూడు ఎంత హంగామా చేస్తున్నాడు. సో ఆల్రెడీ గేట్ నుంచి 9:35 నుంచి 9:40 మధ్యలో లోయర్ బాల్కనీకి దారి తీసే గ్రిల్ గేట్ మార్గంపై జన ప్రవాహం పెరగడంతో గ్రిల్ గేట్ విరిగి తొక్కిసలాటకు దారి తీసింది. ఇదే ఆ గ్రిల్ గేట్ మొత్తం తీయడం వల్ల జన ప్రవాహం పెరగడంతో అది మొత్తం గ్రిల్ గేట్ మొత్తం తొక్కిసలాటకు దారితీస్తుంది అనమాట. ఇది 9:35 నుంచి 9:40 మధ్యలో ఈ కారు నుండి అప్పుడు బయటకు వచ్చిండు అల్లు అర్జున్. సుమారు 9:40 అతని వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్పర్ బాల్కనీకి వెళ్లే మార్గాన్ని స్వాధీనంలోకి తీసుకొని అల్లు అర్జున్ ని డైరెక్ట్ అప్పర్ బాల్కనీలోకి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు ఆయన కూర్చునేది ఏంటంటే అప్పర్ బాల్కనీ. సో ఆ బాల్కనీ రూట్ మొత్తం వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది, అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది మొత్తం క్లియర్ చేసి, ఆ రూట్ మొత్తం క్లియర్ చేసి, సో అతనికి ఆ రూట్ క్లియర్ చేయడం వల్ల అతను డైరెక్ట్ గా అప్పర్ బాల్కనీలోకి వెళ్ళిపోవడం, ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి అల్లు అర్జున్ గ్రిల్ గేట్ అంటే అప్పుడు ఆయన అప్పర్ బాల్కనీకి వెళ్తున్నాడు. లోయర్ బాల్కనీకి వెళ్లే గ్రిల్ గేట్ వద్ద పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా ఉందో చూడండి. ఈయననేమో అప్పర్ బాల్కనీకి వెళ్తున్నాడు. ఇది 9:40 ఈయన ఎంట్రీ అవుతుండు. ఎగ్జాక్ట్లీ థియేటర్ అంటే అప్పర్ బాల్కనీలోకి ఎంట్రీ అవుతుండు. లోయర్ బాల్కనీ వద్ద పరిస్థితి మరి భయంకరంగా ఉంది. అల్లు అర్జున్ తన సహాయకుడికి అప్పర్ బాల్కనీకి చేరే గేట్లు మూసివేయాల్సిందిగా చెప్తూ, అంటే ఇంకా నేను ఆల్రెడీ ఈయన అప్పర్ బాల్కనీకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ గేట్ క్లోజ్ చేయాల్సిందిగా మళ్ళీ తిరిగి ఆ వెంటనే సహాయకుడికి 2 చేతులతో గేట్లు మూయమని చెప్తూ గేట్లు మూయడంతో లోయర్ బాల్కనీకి మరింత పెరిగిన జన తాకిడి. ఇక్కడ ఈయన ఏం చేసిండంటే, ఈయన ఎప్పుడైతే అప్పర్ బాల్కనీకి వెళ్ళిపోయిండో ఎమ్మటే వెనక్కి తిరిగి అతని సహాయకులకు చెప్పిన విషయం ఏంటంటే ఈ గేట్ క్లోజ్ చేయండి అని చెప్పిండు. ఎప్పుడైతే ఈ అప్పర్ బాల్కనీ గేట్ క్లోజ్ అయిపోయిందో లోయర్ బాల్కనీపై చాలా ఒత్తిడి పెరిగింది. ఇంకా ఒక్కటే గేటింగ్ కాదు, థియేటర్ లోపలికి ఎంటర్ అవుతున్న అల్లు అర్జున్ ఇప్పుడు మొత్తం థియేటర్ లోకి ఎంట్రీ అయిపోయాడు అనమాట. అంటే 9:40కి థియేటర్ లోపటికంటే ఆల్రెడీ సీట్ దగ్గరికి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇది లోపల తీవ్రమైన జనసాంద్రతతో నిండిన లోయర్ బాల్కనీ రేవతి మరియు శ్రీతేజ స్పృహ కోల్పోయింది. ఎగ్జాక్ట్లీ ఎన్నిటికి
9 గంటల 40 నిమిషాలకి ఈయన ఎప్పుడైతే అప్పర్ బాల్కనీకి వెళ్ళిపోయిండో లోయర్ బాల్కనీపై తీవ్రమైన ఒత్తిడి జనం ఒత్తిడి పెరగడం వల్ల అక్కడే తీవ్రమైన జనసాంద్రతతో నిండిన లోయర్ బాల్కనీ రేవతి మరియు శ్రీతేజ స్పృహ కోల్పోయింది. ఇక్కడే నటుడు థియేటర్ ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వగానే ఇన్నర్ బాల్కనీ చేరిన జనం అప్పటికే ప్రైవేట్ సెక్యూరిటీ అదుపులో అప్పర్ బాల్కనీ మార్గం. అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి వచ్చాక గేట్లు మూయడంతో మళ్ళీ లోయర్ బాల్కనీకి రెండోసారి పెరిగిన తాకిడి. ఇక్కడ ఏమైందంటే అల్లు అర్జున్ నేను వచ్చేసిన ఇంకా థియేటర్లోకి, ఆ గేట్ క్లోజ్ చేసేయండి అని చెప్పి అలాగే చెప్పాను. అసలు ఆ థియేటర్ గురించి నాకు మరి అవగాహన ఉందో లేదో మరి తెలియదు, కానీ ఆ టైంలో అలా చెప్పడం వల్ల లోయర్ బాల్కనీపై జనసాంద్రత బాగా పెరిగి అక్కడనే ఈ రేవతి మరియు ఆమె కుమారుడు శ్రీతేజు స్పృహ కోల్పోయారు. ఇది తర్వాత అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి చేరడంతో అతన్ని చూసేందుకు లోయర్ బాల్కనీలోని గజిబిజి కొంతమంది పైకి చేరుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే థియేటర్ లో ఉన్న ప్రేక్షకులకు ఏమైందంటే అల్లు అర్జున్ వచ్చేసాడు, అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీలో కూర్చున్నాడు. సో ఇక్కడ లోయర్ బాల్కనీలో అంటే నార్మల్ గా ఫస్ట్ రోజు సినిమా చూసే ప్రేక్షకులు ఏంటంటే చాలా వెర్రి అభిమానులు అనమాట. వాళ్ళకు ఎట్లా అంటే ఆ హీరోను కోసుకుంటారు, అట్లాంటి వాళ్ళు వస్తారు ఫస్ట్ రోజు అంటే బెనిఫిట్ షోలకు. సో అట్లాంటి టైంలో రావడం వల్ల ఈ లోయర్ బాల్కనీలో ఉన్న ప్రేక్షకులు మొత్తం అతన్ని చూడడానికి మొత్తం ఆ థియేటర్ నే మొత్తం పైకి ఎక్కడానికి ప్రయత్నించడం వల్ల మొత్తం గజిబిజి ఏర్పడింది. అంటే బయటనేమో అలా గజిబిజి ఏర్పడింది, లోపలనేమో ఈయన మొత్తం పైకి ఎక్కి కూర్చోవడం వల్ల ఆ థియేటర్ లోపల కూడా గజిబిజి అయిపోయింది. అప్పర్ బాల్కనీలోకి వచ్చి తన సీట్ వైపు వెళ్తూ, అంటే ఇప్పుడు చూడు అప్పర్ బాల్కనీలోకి వచ్చి తన సీటు వైపు వెళ్తూ ఇంకా అప్పటికే వాళ్ళు ఇంకా స్ప్రో కోల్పోయారు. అప్పటికి పోలీసులు వాళ్ళకు ఏదో రకంగా రెస్పిరేషన్ అంటే గాలి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఇదంతా ఈయనకు తెలియదు అనమాట. అప్పటికి తెలియదు, ఇది వాస్తవమే. షో మధ్యలో అనేక సార్లు లేచి నిలబడి ఇంకా మన షో ఆఫ్ స్టారు చేయడం జరిగింది. ఇది ఈయన ఎంట్రీ అయిపోయిండు, అంటే థియేటర్ లోకి ఎంట్రీ అయిపోయిండు. 9:45-50 మధ్య లోయర్ బాల్కనీలో అపస్మారక స్థితిలో ఉన్న రేవతి శ్రీతేజాలను గుర్తించి థియేటర్ బయటికి తీసుకువచ్చిన పోలీసులు జనం. సో ఆయన 9:45కి 9:40కి థియేటర్ ఎంట్రీ అయిపోయిండు, అంటే అప్పర్ బాల్కనీలోకి ఎంట్రీ అయిపోయిండు. 9:45కి ఎప్పుడైతే ఆయన గేట్ క్లోజ్ చేయమన్నాడో అక్కడ జనసాంద్రత జన ఒత్తిడి అనేది లోయర్ బాల్కనీ వైపు ఎక్కువగా పెరగడం వల్ల అక్కడే 9:45 9:50 మధ్యలో అపస్మారక స్థితిలో ఉన్న రేవత శ్రీతేజాలను గుర్తించి థియేటర్ బయటకు తీసుకువచ్చిన పోలీసులు జనం. అంటే 9:45 9:50 ప్రాంతంలో ఈ సంఘటన అనేది దురదృష్టకరమైన సంఘటన అనేది జరిగిందనమాట. సో ఇది ఎప్పటి వరకు 9:45 వరకు. తర్వాత శ్రీతేజకు సిపిఆర్ అంటే బయట పసి ప్రాణం కొన ఊపిరితో ఉండగా అల్లు అర్జున్ లోపల తన పిల్లలతో సినిమా చూస్తూ ఉన్నాడు. అంటే ఎంత బయట ఒక బాబు ప్రాణంతో కొట్టుమిటాడుతున్న సమయంలో లోపల మాత్రం అతను సినిమా చూస్తున్నాడు. సో అదొకటి. కానీ పోలీసులకు మాత్రం చాలా హ్యాట్సాప్ చెప్పాలి. ఇక విషయంలో పోలీసులు చాలా కేరింగ్ గా, చాలా ఎంతో అతని బాబు ప్రాణాలు కాపాడడానికి అంటే ఆ టైంలో తీసుకోవడంలో ఇప్పుడు ప్రజెంట్ గా ఆ బాబు అనేది కొంచెం అటు ఇటుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్నాడు. కానీ అప్పటికే రేవతి మాత్రం చనిపోయింది. 10:45లో పోలీసులు రేవతి గారి మరణ వార్త బయట పరిస్థితి అల్లు అర్జున్ కి తెలియజేయడానికి అనేక సార్లు ప్రయత్నించగా మేనేజర్ సంతోష్ అడ్డుపడి తానే తెలియజేస్తానని తెలిపాడు. పోలీసులు మేనేజర్ కు అల్లు అర్జున్ తీసుకొని
వెళ్ళవలసిందిగా తెలియజేశారు. అంటే 10:45 ప్రాంతంలో, అంటే 9:40కి ఆయన థియేటర్లోకి వెళ్తే 10 గంటలు అంటే ఎగ్జాక్ట్ గంట తర్వాత అల్లు అర్జున్ కు విషయం చెప్పమని చెప్తుంటే అతని పర్సనల్ మేనేజర్ సంతోష్ పోలీసులను అడ్డుకొని నేనే చెప్తాను అంటే పోలీసులు సంతోష్ కు అతని మేనేజర్ కి చెప్పారనమాట. బయట ఒక రేవతి అనే అమ్మాయి చనిపోయింది, బాలుడు కూడా స్పృహ కోల్పోయాడు. సో ఇద్దరు ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, అన్కంట్రోలబుల్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది. సో మీరు ఇమీడియట్ గా అల్లు అర్జున్ కు చెప్పి అతను వెళ్ళవలసిందిగా మేము కోరుతున్నామని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ గా అడిగిన ఆ టైంలో సంతోష్ అనే మేనేజరు మీరు అవసరం లేదు, నేనే అల్లు అర్జున్ కి చెప్తానని చెప్పి అతను వెళ్ళడం జరిగింది. సో ఇది సుమారు అంటే 11:40 ప్రాంతంలో పోలీసులు మేనేజర్ కు అల్లు అర్జున్ తీసుకొని వెళ్లాలని చెప్పగా 10 నిమిషాల సమయం కావాలని చెప్పారు పోలీసులు. ఈలోగా నటుడు బయటకు వెళ్ళడానికి థియేటర్ బయట రూట్ క్లియర్ చేశారు. సో 11:45 మేనేజర్ అల్లు అర్జున్ బయటకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేయకపోవడంతో పోలీసులు అప్పుడు అంటే సంతోష్ ఇన్ఫార్మ్ చేస్తే అతను ఎంతకు బయటికి రాలేదు. బయటికి రాకపోయేసరికి పోలీసులు మళ్ళీ డైరెక్ట్ గా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చేయకపోవడంతో పోలీసులు స్వయంగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి రేవతి గారి మరణ వార్త శ్రీతేజ గురించి చెప్పి వెళ్ళిపోవాల్సిందిగా చెప్పారు. అయినప్పటికీ అల్లు అర్జున్ తాను సినిమా పూర్తయిన తర్వాతనే వెళ్తానని చెప్పారు. ఇక్కడే మీరు గమనించవచ్చు అల్లు అర్జున్ నిన్న ఎంత ఘోర అబద్ధాలు, ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడానంటే నాకు తెల్లారేసరికి అంటే ఆ రోజు నైట్ సినిమా చూసి తెల్లారే వరకు నాకు అసలు విషయమే తెలియదు, అసలు ఆమె చనిపోయినట్టు కూడా నాకు తెలియదు, నాకు మార్నింగ్ తెలిసింది అని ఆ విషయం మొన్న ప్రెస్ మీట్ లో చెప్పాడు. కానీ ఇక్కడున్న పోలీసులు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం 11:45 అల్లు అర్జున్ రీచ్ కావడం జరిగింది. ఎందుకంటే అప్పటికి ఏసీపీ వెళ్తే సంతోష్ అనే మేనేజరు అతను కలవడానికి పర్మిషన్ ఇవ్వకపోతే మళ్ళీ డీసీపీ దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని చెప్తే డీసీపీ ఒక్క మాట అన్నాడు. ఇంకా ఇమ్మీడియట్ గా 15 నిమిషాలు టైం ఇస్తున్నా వస్తారా అరెస్ట్ అవుతారా అని అసలు డీసీపీ హ్యాట్సప్ చెప్పాలి. నిజంగా చెప్పాలి, అసలు వాడిని తరిమేలా అసలు తన్ని తీసుకోవాల్సింది నిజంగా చెప్పాలండి డీసీపీ. అయినప్పటికీ అల్లు అర్జున్ తన సినిమా పూర్తయిన తర్వాతనే వెళ్తానని చెప్పారు అనమాట. అసలు ఇది జరిగిన తర్వాత కూడా 11:40 తెలిసిన తర్వాత కూడా నేను ఇంకా సినిమా చూస్తాను, సినిమా అయిపోయినాక వెళ్తానని చెప్పి వాళ్ళకి సమాధానం ఇచ్చేసరికి ఇతను ఎంత క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పి అప్పటికే అతనిపై ఉన్న గౌరవం అనేది పోలీసులకు పూర్తిగా నశించిపోయింది. అందుకని పోలీసులు అంతా ఎందుకు ఇంత తురుతురు విని అని అర్థమైంది ఏంటంటే ఇదే సంఘటన అనమాట. అరే ఒక బాబు చనిపోయిండు, ఒక పాప ఒక ఆమె ఒక రేవతి అనే అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా అల్లు అర్జున్ అసలు రియాక్ట్ అయిన తీరు అనేది పోలీసులే అసలు ఆశ్చర్యపోతున్నారు. అదే నీ సినిమాకి వచ్చి వీళ్ళు చనిపోతే కనీసం రెస్పాండ్ కూడా అవ్వవా అన్న విధంగా వాళ్ళు ఆశ్చర్యపోయి తర్వాత నేను 11:40 మేనేజర్ అల్లు అర్జున్ తీసుకొని వెళ్ళాలని చెప్పగా 10 నిమిషాల సమయం కావాలని చెప్పారు పోలీసులు. ఈలోగా నటుడు బయటకు వెళ్ళడానికి థియేటర్ బయటికి రూట్ క్లియర్ చేశారనమాట. సో అప్పుడు ఆయన నాకు డీసీపీ చెప్పంగానే ఒక 10 నిమిషాల టైం కావాలని చెప్పి ఆయన 10 నిమిషాల తర్వాత వెళ్ళడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఒక్క నిమిషం. సెంట్రల్ జోన్ డీసీపీ వెళ్ళి అల్లు అర్జున్ ని బయటికి తీసుకొని వచ్చారు. ఇది అసలు ఏమని చెప్పాడు, అసలు నాకు పోలీసులే నా దగ్గర రాలేదు, పోలీసులే ఎవరు చెప్పలేదు. ఇప్పుడు థియేటర్లోకి 9:40 థియేటర్కి వెళ్తే 11:40 అంటే 2 గంటల తర్వాత అతని జాతర సీన్ అంటే అప్పటికి వీడియోస్ వచ్చేసినాయి. అతని జాతర సీన్ చూస్తుంటే ఇట్లా చేయిలు ఊపుకున్న సిచ్యువేషన్స్ అనేవి కనబడ్డాయి. సో అంత అబద్ధాలు ఆడిందంటే ఇప్పుడు నేను అసలు చూడండి, ఇప్పుడు డీసీపీ అల్లు అర్జున్ తీసుకొని వచ్చే దృశ్యం అప్పటికి సినిమా కంప్లీట్ కాలేదు, అంటే అప్పటికి 2 గంటలు దాటిపోయింది.
ఇంకో వస్తున్నాడు చూడు. అప్పటికి తెలిసింది బయట ఇట్లా చనిపోయారు, ఒక ఆమె చనిపోయిందంటే ఇంకా వాళ్ళు చూడు ఎట్లా అవుతారు. రష్మిక ఈ అసలు వాళ్ళ ఫేస్ లా ఏమన్నా కొంచెమైనా ఉందా? అరే ఇట్లా చనిపోయారన్న ఉద్దేశం కొంచెం కూడా లేదు చూడు. కొంచెం కూడా అసలు వాని ముఖంలో పశ్చాత్తాపం కూడా లేదు. అందుకనే పోలీసులు అంతగా దిగుతురు వీడిని. అసలు వీడు ఒక క్యారెక్టర్లెస్ ఫెలో. అసలు ముఖ్యమంత్రి కూడా ఎందుకు ఇదంతా రిపోర్ట్ చూసిన తర్వాతనే ముఖ్యమంత్రి ఆ విధంగా రియాక్ట్ కావడం అనేది జరిగింది. ఇందులో రేవంత్ రెడ్డిది 100కు 100% కరెక్ట్. ఇంకా వీడిని వదిలిపెట్టేది లేదని చెప్తుండే. అందుకని అసలు ఇంకా హైలైట్ ఏంటంటే ఇప్పుడు బయటకు వస్తున్న సమయంలో అప్పటికి సినిమా కంప్లీట్ కాలేదు, మధ్యలో వచ్చి తీసుకొని వచ్చారు. కానీ ఇతను ఏం చెప్పిండు, అసలు నాకు తెలియదు, అసలు నాకు తెల్లారి తెలిసిందని చెప్పిండు. అసలు ఒక నేషనల్ స్టార్ అని చెప్తారు, అసలు వీడికి అసలు క్యారెక్టర్ ఉందండి. అసలు ఒక నేషనల్ స్టార్ అంటే ఊకనే స్టార్ అయిపోతే పెద్ద ఈ ప్రేక్షకులు రాగానే పెద్ద పెద్ద స్టార్లు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం అనమాట. ఇది తన వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని తెలిసిన మరొక ప్రాణం కొన ఊపిరితో ఉన్నా బయట పరిస్థితి తెలిసిన ఎంత మాత్రం బుద్ధి లేకుండా తిరిగి వెళ్తున్నప్పుడు కూడా సిగ్గు లేకుండా లేచి నిలబడి చేతులు ఊపారు. ఇది పోలీసులు రిలీజ్ చేసిన వీడియో. వాళ్ళు తక్కువ లాంగ్వేజ్ యూజ్ చేసారు. చెప్పాలంటే చాలా ప్రాబబిలిటీ ఏంటంటే వాళ్ళు పోలీసులు ఒక వ్యవస్థలో ఉన్నారు కాబట్టి ఇలాంటి వర్డ్స్ ఇంకా మితిమీరలేదు. కానీ నిజంగా అయితే వాడొక పచ్చి వెధవ. అట్లాంటి క్యారెక్టర్ అసలు వెధవ అని వాడవలసిండే. సిగ్గు లజ్జ మానం మరే ఏం లేకుండా వాడు బయటకు వచ్చి చూడండి ఎట్లా చేతులుతున్నారు. ఏదో పెద్ద సాధించిన. నిన్నేమని చెప్పాడు, నేను రూట్ క్లియర్ చేసేందుకు వెళ్ళాలని చెప్పి నేను బయటకు వచ్చి ఇట్లా చేయి ఊపినా వెళ్ళండి అని చెప్పాను. కానీ మీ వీడియో చూస్తే వాడు చూడండి ఎట్లా చేస్తున్నాడు, ఇట్లా ఊపుతున్నాడు. ఇంకా చూడు విక్టరీ సింబల్. వీనికి ఈ టైంలో ఎక్కువ బాధ ఆమె రేవతి చనిపోయింది, ఆ బాబు చనిపోయిండు అనే బాధ కంటే నేను సినిమా మధ్యలో మొత్తం చూడకుండా వెళ్తున్నాననే బాధనే వన్ ఫేస్ లో కనిపిస్తుంది అనమాట. ఇట్లాంటి ఒక వెధవ మన తెలుగుకు హీరో అవడం. వీడంట తెలుగు పౌరుషాన్ని అంట ఒక నేషనల్ లెవెల్లో పెడదామని ఏదో చేయబోతున్నాడు. ఇదను పోలీసులు ఇన్ని బట్టలు ఇప్పేసారు. నిజంగా చెప్పాలంటే లిటరల్ గా చెప్పాలంటే బట్టలు ఇప్పి ప్రజల ముందు పెట్టారు వీని క్యారెక్టర్ గురించి. సో ఇది పోలీసులు రిలీజ్ చేసిన అల్లు అర్జున్ మహానుభావుడు గురించి వీడియో. థ్యాంక్ యూ.